నమస్తే. నేను చెప్పాను కదండి గోడ పక్కన చాలా మొక్కలు ఉన్నాయని. ఈ మొక్కల దగ్గర అంతా బాగు చేయించేసానండి, గోడ పక్కన క్లీన్ చేయించేసాను. ఇదంతా కూడా పొన్నగంటాకు, ఇంకా వేరే తోటకూర అంటే చిలక తోటకూర అంటాం కదండి, అలాంటివి అవన్నీ మొక్కలు ఉన్నాయండి. అదిగో చూడండి, అదంతా కూడా పొన్నగంటాకు అండి. అదిగోండి, ఆ పొన్నగంటాకు తీసుకొచ్చి దాని మీద వేసి అది విడిగా వెయ్యి. ఆ పొన్నగంటాకండి, అదంతా కూడా కంపోస్ట్లో కలిపేస్తున్నామండి ఈరోజు. ఆ కంపోస్ట్ అయితే ఎంత బాగా తయారైందంటే అసలు చూస్తేనే చాలా బాగుందండి. ఎందుకో మరి గ్రీన్స్ కలిపిన కంపోస్టు మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి చూడండి, అదిగోండి తీసుకెళ్ళి ఆ పేడ, ఆవు పేడ, మాగిన పశువుల ఎరువు, మట్టి అవన్నీ పెద్ద గుట్టగా పోసామండి అక్కడ జామ చెట్టు కింద. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వాటిలో కలిపేస్తున్నామండి. చూడండి, పెద్ద పెద్ద మందారాలు పోస్తున్నాయి. అవి చూడండి, ఇవన్నీ కూడా ఈ కంపోస్ట్ వల్లేనండి. ఇంక వేరే ఏ మందులు కూడా వేయట్లేదండి. చూడండి, పొన్నగంటాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇదిగోండి, పొన్నగంటాకు ఎంత ఫ్రెష్గా ఉంది. ఇదంతా కూడా మట్టిలో కలిపేస్తున్నామండి. ఎరువు మాత్రం చాలా బాగా తయారవుతుందండి. ఎంత చక్కగా తయారైందంటే అసలు మొక్కలు కూడా అంత బాగా అందంగా వస్తున్నాయి. చాలా పచ్చగా ఉన్నాయి. చూడండి, ఇదంతా పొన్నగంటాకు మళ్ళీ మొలిసిపోతుందండి. అందుకనే నేను తీయించేసాను. చిన్న చినుకు పడితే చాలు, చినుకు పడకపోయిన వేసవకాలం కూడా అలా తోటలా వచ్చేస్తుందండి. ఇదంతా అదిగోండి, తోటలా వచ్చేస్తుంది. అదంతా కూడా కొయ్యించేసాము. ఇదంతా కూడా కంపోస్ట్ బిన్లో, అదే అక్కడ నేల మీద వేసాం కదండి, ఆ కంపోస్ట్ బిన్లో వేసేస్తున్నామండి. మొక్కలన్నీ కూడా కట్ చేయించేసాను. ఇవన్నీ కూడా ఈ వర్షాల్లో బాగా పెరిగిపోయినాయి. ఒక మొక్క మీద ఒకటి బాగా పడిపోయినాయి, వంగిపోతున్నాయి మొక్కలన్నీ కూడా. అందుకేనండి ఇవన్నీ చేస్తాం. చూడండి, ఈ కంపోస్ట్ వేసిన తర్వాత ఈ చెట్టుకి మొగ్గలు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. పూలు అసలు ఎన్ని విరగపూసేస్తున్నాయంటే అసలు ఆకుకి ఒక కొమ్మకి 10-20 మొగ్గలు ఇలా ఉన్నాయండి. చూడండి, ఇదిగోండి, ఎంత బాగా వచ్చిందనమాట. పూలు కూడా అలాగే విరగపూసేస్తున్నాయి, చాలా బాగా పూస్తున్నాయి. గోవర్ధన చెట్టు ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే అలాగే ఆశ్చర్యంగా ఉందండి. ఇంతవరకు చాలా 10 ఏళ్ళు అయ్యింది ఈ మొక్క వేసి. ఇంతవరకు 4-5 పువ్వులు, 5-6 పువ్వులు, 10 పువ్వులు పూయటమే తప్ప ఇలా కంపోస్ట్ ఎప్పుడు వేయలేదులేండి. నేను కూడాను మీరందరూ చెప్పేవి విని అలా వేస్తున్నాను. చూడండి, చెట్టు ఎంత బాగా పచ్చగా పెరిగింది, బాగుంది కదండి. పొన్నగంటాకు ఎంత కోసినా చిగురు వచ్చేస్తుంది. అదంతా మనం కంపోస్ట్లో వేసేసుకుందాం. తీసుకెళ్ళి అది శుభ్రంగా కోసి లోపల మనకు కంపోస్ట్ ఉంది కదా, జామ చెట్టు కింద వేసాం, దానిలో వేసి ఒక టబ్లోకి వేసుకో విడిగా. గడ్డొద్దు, గడ్డి అంతా పడేసి అక్కడ బయట కంపోస్ట్ దగ్గర వేసేస్తే అది కూడా మట్టిలో కలిసిపోద్ది. ఆ తర్వాత మొక్కలకి వేసుకోవచ్చు. సరేనా? ఈ అరటికాయల కోసేద్దాం ఈరోజు. అరటికాయలు పండిపోతుంది చూడు, అరటికాయలు పండిపోతుంది. అరటికాయలు కోసేసి అరిటాకులన్నీ పడేసి ఆ అరటి ముద్ద ఉంది కదా, అవి ముక్కలు ముక్కలు చేసేస్తే అవి కూడా కంపోస్ట్లో వేసుకుందాం. అరటికాయలు కోసి ఆకులు బయట పడేసి ఈ చెట్టు తీసేస్తే ఈ మందార మొక్కకి నీడొచ్చేస్తుంది కదా, అది తగ్గిపోతుంది. అది నీడ ఎండ తగులుతుంది మొక్కకి. ఎండ తగిలితే బాగా పోస్తుంది, మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ మిల్లీ బగ్స్ వస్తే దానికి పుల్ల మజ్జిగ ఈ ద్రావణం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ బాగా కొత్త చిగుర్లు వచ్చినాయి.
పూలు బాగా పూస్తాయి, ఎండ తగలాలి దీనికి. అవి చేసేస్తే అరటిగెల తలొక 2 తీసుకొని వండుకోవచ్చు కూర. పండిపోతుంది లేకపోతే గెల. దీనిలో హైదరాబాద్ కొన్ని కాయలు తీసుకెళ్ళాను పైనుంచి కోసి. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బన్ను వాళ్ళు వండుకున్నారు. చూడండి, ఈ గోడ పక్కన ఇదంతా కూడా ఇలా క్లీన్ చేయించేసామండి. అది వంగ మొక్క చక్కగా కాయలు వస్తుంది చూడండి. చెత్త అంతా ఉంటే ఎక్కువగా పెరగవు కదండి మొక్కలు, అందుకని ఇలా క్లీన్ చేయించానండి. ఆ క్లీన్ చేయించిందంతా అది కంపోస్ట్గా మారిపోతుంది కదండి, అందుకని అక్కడ వేయించానండి. కంపోస్ట్లో కలిపేశారు. ఇంకా మిగిలింది కూడా ఒక చెట్టు కింద వేస్తే అది చక్కగా కుళ్ళి మాగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన కంపోస్ట్లో కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నీట్గా ఉందండి గోడ పక్కన. ఇంకా మొక్కలు వేసుకోవచ్చు ఇక్కడ. చూడండి, ఇంకా ఏమైనా మొక్కలు వేసుకోవచ్చు. గోడ పక్కన మొక్కలు వేసినా మాకేం కావదండి. ఒకవేళ పశువులు అయ్యి వచ్చినా కూడా ఇవేమీ చేయవండి. గడ్డి అది ఉంటే మేత తినేసి వెళ్ళిపోతాయండి. పల్లెటూళ్ళు కదండి, ఎక్కువగా పశువులు వచ్చేస్తాయి. బయట అయితే పైన కానీ లోపల కానీ వేసుకుంటే మొక్కలు. కరివేపాకు దూసేస్తామండి, మళ్ళీ పెరగాలి. ఇదొక మామిడి చెట్టు పడిమొలిసింది. ఈ చెట్టు కింద వేసిన కంపోస్ట్ చూడండి ఎలాగా అగ్గిపోయిందో. మళ్ళీ దానిలో గ్రీన్స్ వేసి మళ్ళీ కలిపేస్తున్నామండి. ఈ పక్క నుండి కొంచెం కొంచెం తీసుకోవచ్చు కంపోస్టు. చాలా పొడిగా ఉంది, వర్షం కురిసినా కూడా ఏమాత్రం పాడవలేదు. చెప్పాను కదండి, అది ఆ కంపోస్టు నేలలో ఇంకిపోతుందండి వర్షం కురిసినా కానీ. పైన ఒక చిన్న బరక కప్పేసుకుంటే చక్కగా తయారైంది. చూడండి, ఆవు పేడ, మాగిన పశువుల ఎరువు, మట్టి, దానిలో పనగంటాకు, ఇంకా ఇతర మొక్కలు. ఆ పనగంటాకు ఎక్కువగా ఉందండి. ఆ వేళ్ళు తీసేరు, వేళ్ళు ఉండకూడదు, మొక్కలు మొలిసిపోతాయి మళ్ళీ. ఆ మొక్కే తీసి ఇవన్నీ గ్రీన్స్ అన్నీ కూడా కంపోస్ట్లో కలిసిపోతాయండి. చక్కగా తయారవుతుంది. చూడండి, మన మొక్కలన్నిటికీ ఈ పక్క నుండి తీసిన కంపోస్టు కలిపేసుకున్నామండి ఆల్రెడీ. ఇంకా కంపోస్ట్ కావాల్సి వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోవచ్చు. చూడండి ఇంకా ఎంత బాగుందో. ఈరోజు మళ్ళీ ఒకసారి అటు ఇటు తిరిగేసి ఆ ఆకులు కలిపేస్తే ఆకులన్నీ కూడా మళ్ళీ మాగిపోయి కంపోస్ట్గా మారిపోతుందండి. దానిపైన కిచెన్ వేస్ట్ అన్నీ వేసేస్తున్నాము. ఇంకా టబ్బుల్లో వేయట్లేదు. టబ్బుల్లో వేస్తే వర్షంలో పాడైపోతాయి కదండి అని టబ్బుల్లో మొక్కలు వేసేసుకున్నాము. మామిడి మొక్క ఉంది, జాగ్రత్త. అక్కడ ఈ పక్కకి రా, లేకపోతే ఇటు నుంచి కలుపు. ఇది తీసేయి చెత్త, ఇటు నుండి కలుపు. మామిడి చెట్టు విరిగిపోద్ది, జాగ్రత్తగా తీయి. చూడండి ఎంత బాగుందో ఎరువు అంతా. ఇక్కడ మాకు ఆవులు అన్నీ ఉంటాయండి. ఆవులను కూడా చూపిస్తాను మీకు. రోజు ఆవు పేడ, మాగిపోయిన పశువుల ఎరువు ఆవుల పాకల్లో ఉంటాయండి. పాక దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటూ ఉంటాము. బస్తాల్లో కట్టి తెచ్చుకొని ఈ కుండీలు తీసి కింద పెట్టేసి ఇటు నుంచి చూడండి ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటే మొక్కలు ఎంత పచ్చగా ఉంటాయో. వేసవికాలం కూడా చాలా బాగున్నాయండి మొక్కలు. అది గడ్డి చామంతి మొక్క. అది మొక్కలు అక్కర్లేదులే, పక్కన వేస్తే ఇంకా మళ్ళీ మొక్కలు మొలుస్తాయి. ఈ పశువుల ఎరువులో ఇవన్నీ కలిపేస్తేనండి చాలా బాగా కుళ్ళిపోతాయండి. చూడండి
చూడండి, పెద్ద కంపోస్ట్ బిన్ అండి ఇది. ఎంత బాగుందో చూడండి మట్టి. వర్షాకాలం కూడా ఎంత పొడిగా ఉంది మట్టి. ఆ మట్టిలో ఇప్పుడు మళ్ళీ గ్రీన్స్ కలుపుతున్నామండి. ఈ మొక్కలన్నీ కూడా పక్కన కొయ్యించేస్తాను గోడ పక్కన. అవన్నీ కూడా దీనిలో కలిపితే అది కూడా ఎరువుగా మారిపోతుంది. మనకు కావాలంటే పై తీసుకొని వేసుకోవచ్చండి. ఒక పక్క నుండి మొక్కలకు కావాలంటే అది వేసుకోవచ్చు. పచ్చిపేడ మాత్రం వేయకండి, పురుగులు వస్తాయి ఎక్కువగా. వేరు పురుగు చేరుతుందండి పచ్చిపేడ వేస్తే. ఇదంతా కూడా పౌడర్లాగా అయిపోవాలండి. పౌడర్లా అయిపోయిన తర్వాత మనం కొంచెం ఎండబెట్టుకుని వేసుకోవాలండి. అయితే ఆ పేడతో పిడకలు కూడా తయారు చేస్తామండి. ఆ పిడకలు అయితే బాగా ఎండిపోతాయి కదండి. ఆ పిడకల్ని కొంచెం కొంచెం పౌడర్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదండి, అది వేస్ట్ చేయకూడదు. మొత్తం ఆ మొక్కలన్నీ బాగు చేసామండి. ఆ పక్కన గోడ పక్కన అవన్నీ కూడా వేస్ట్ చేయటం ఎందుకు, దీనిలో కలిపేస్తే మంచి ఎరువుగా మారుతుంది కదా అని ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి దీనిలో కలిపేస్తున్నామండి. ఏది వేస్ట్ కాదండి మనకి. ప్రతిదీ పెంట మీద వేసేసే ప్రతి వస్తువు కూడా కంపోస్ట్గా మార్చుకోవచ్చు. పెద్ద కంపోస్ట్ బిన్ అండి, సంవత్సరం అంతా సరిపోతుంది. చిన్న చిన్న టబ్బుల్లో వేసవకాలం చేసాము. అవన్నీ కూడా మొక్కలకి ఇచ్చేసామండి. కొంచెం కొంచెం వేసేసాము. ఇప్పుడు ఇది మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకొని చక్కగా వాడుకోవచ్చండి. చూడండి, వేళ్ళున్న వేయొద్దండి. బాగా ఏమవుతుందంటే కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోతాయండి. కొళ్ళని వేవి వేయొద్దు. మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయేది మాత్రం వేసుకుంటే బాగుంటుందండి. అసలు ఎంత తవ్వినా ఇంకా మనకి ఎక్కువైపోద్దండి. మొత్తం ఈ కంపోస్ట్ అంతా చాలా ఎక్కువైపోద్ది. సంవత్సరం అంతా ఎన్ని కుండీలు పెట్టుకున్నా సరిపోతుందండి. చూడండి, పెద్ద పెద్ద చెట్లు మొక్కలు పెంచుకోవచ్చు. ఈ గడ్డి వేయద్దు, ఇది మలిసిపోద్ది. ఎలాగైనా ఎక్కువ ఈ తూటి కూర అంటారండి, ఇదేనండి. ఇది కూడా కూర వండుకుంటారు, పప్పులు వేసుకుంటారండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. తూటి కూర, తూడు అంటారు కదండి. మేకలకి బర్రెలకి పెడతారు. ఇది కోసుకొచ్చి పాలు బాగా ఇస్తాయని, గేదెలకు పెడితే పాలు బాగా ఇస్తాయని తూటాకు వేస్తారండి. తూటి కూర చాలా మంచిదండి. ఇది కూడా మనకి కంపోస్ట్గా మారితే చాలా బాగుంటుందండి. ఇంకొక టబ్బలో అయితే నేను అచ్చంగా వేపాకులతోనే ఒక కంపోస్ట్ తయారు చేశానండి. ఆ చేదుకి ఇంకా నెమటోడ్స్ అలాంటివేవి వేరుకు పట్టే ఏ పురుగు చేరదండి. అది మనం మట్టిలో కలుపుకోవచ్చు, మొక్కలకి డైరెక్ట్గా మొదల్లో ఇవ్వచ్చండి. చూడండి ఎంత కంపోస్ట్ ఉంది. ఇది చిన్నదండి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ మొక్కలు వేసుకోవచ్చని ఇది తయారు చేసుకున్నాము. ఇదంతా చిన్నదండి. చూడండి, ఇదిగోండి. అయితే ఇక్కడ కొంచెం కొంత లెక్క మాత్రమే మొక్కలు వేసాము. గోంగూర, వంగ ఇవన్నీను. ఒక బొప్పాయి చెట్టు ఉంది. బొప్పాయి కాయలు చాలా కాసి ఒక చెట్టు పడిపోయిందండి వర్షాలు వచ్చినప్పుడు. అది బాగా చిన్నగా కింద పొట్టిగా ఉన్న మొక్కకే పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. ఇవన్నీ మొక్కలు వేసుకున్నామండి. అయితే ఈ జామ చెట్టు పెద్దగా అయిపోయిందండి. చిన్న మొక్క ఉండేది అక్కడ మేము వేసినప్పుడు, అది చాలా పెద్దగా అయిపోయింది. అది తీయటం నాకు ఇష్టం లేదు. 2 జామ చెట్లు చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఎప్పుడూను. ఈ నీడన మొక్కలు సరిగ్గా మొలవట్లేదని చెప్పాను కదండి మీకు. దానివల్ల ఇక్కడ కంపోస్ట్ వేసుకుంటున్నామండి. చూడండి
ఇంకా మీరందరూ చెప్తున్నారు కదండి బయోచార్ అని. ఆ బయోచార్ అని నాకు అయితే తెలియదు కానండి, ఈ మధ్య వీడియోలు చూస్తుంటేనే తెలిసింది. కానీ నేనైతే సంక్రాంతికి భోగిమంటలు వేస్తారు కదండి, అప్పుడు ఆ బూడిదంతా తెచ్చుకుంటామండి. బొగ్గులు ఉంటాయి దానిలో, ఆ బొగ్గులు బూడిద అంతా తెచ్చేసుకుంటామండి. సంవత్సరానికి ఒకసారి సరిపడా మా ఇంటి ముందు వేస్తారు. మా ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉందండి, అక్కడ వేస్తారు. ఏమే కర్రలు అవి చాలా పెద్ద పెద్ద కర్రలు, పెద్ద పెద్ద దొంగలతో వేస్తారండి. అంతేకాకుండా మా ఈ చిన్న ఊరిలోనే 4 వీధుల్లో 4 భోగి మంటలు వేస్తారండి. మీకు చూపిస్తాను బయోచారు. అది బాగుంటుందో లేదో మీరే చెప్పాలి. బయోచారుగా ఉపయోగపడుతుందో లేదో. న్యాచురల్ అండి, అది న్యాచురల్గా కట్టిబూడగా దానిలో పిడకలు కూడా వేస్తారండి. పిల్లలు చిన్న చిన్న భోగి పిడకలు వేస్తారు కదండి, అదంతా బూడిదంతా కూడా తెచ్చుకొని అది కూడా మట్టిలో కలుపుకుంటామండి. అది బయోచారుగా ఉపయోగపడుతుందని నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. పద్మగారు చెప్తే వింటాను నేను అన్నీను. ఆవిడ బయోచార్ తయారు చేయటం అవన్నీ కూడా చూస్తూ ఉంటాను. ఓహో ఇదే అనుకుంటా బయోచార్ అంటే అని. అప్పుడు నా భోగి మంటల్లో వేసేదాన్ని బయోచార్ అంటారా లేదా నాకు తెలియదండి, మీరు చెప్పాలి. ఆ భోగి మంటలు వేసినప్పుడు తెచ్చుకుంటామండి. అది సమానంగా కొంచెం లైన్ చేసి ఇదేం చేస్తామంటే బయట మన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర వేసేయి ఇదంతా. అదంతా వేసాయి, అక్కడ వేసేయి. అక్కడ వేసిన తర్వాత అది బాగా మాగిపోతుంది కదా, అది తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ దీనిలో కలుపుకుందాం. అది ఏమీ మంట పెట్టక్కర్లా, దేన్ని మంట పెట్టక్కర్లా. అది ఆ ఎండిపోయిన పేడను కూడా కొంచెం సరిచేసి నేను కొంచెం నీళ్లు చల్లక్కర్లేదు, అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి కదా. ఇదంతా పచ్చి ఉంది, పేడ కూడా ఉంది. చూడండి కంపోస్టు బాగుందా అండి? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. బయోచార్ గురించి నాకు చిన్న డౌట్స్ అండి. అంటే భోగి మంటల్లో కాలిన బూడిద భోగి మంట వేసినప్పుడు అది బయోచార్గా చేసుకోవచ్చా లేదా? అంటే మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కడికక్కడే భోగి మంటలు సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉంటారు భోగినాడు. అవి తెచ్చుకొని వాడుకోవచ్చా లేదా? నేనైతే ఎందుకో నాకు తెలియదు, కానీ తెలియక ముందే దాన్ని తీసుకొచ్చి మొక్కలకు వేయటం అనేది చేసామండి. ఒక్కసారి చూడండి, ఇది ఈ ఆకులన్నీ కుళ్ళిపోతాయండి. మీకు చక్కగా తయారైన తర్వాత మీకు అంతా చూపిస్తానండి. చాలా పెద్దదండి కంపోస్ట్. పచ్చగా ఉన్నాయండి మొక్కలు, పువ్వులు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూశారు కదండి. బాయ్ అండి, ఉంటానండి.